నాసిక్ టీసీఎస్ ఎంప్లాయీ లైంగిక వేధింపులు బలవంతపు మత మార్పిడి కేసులో అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి నిదా ఖాన్కి ఆశ్రయం కల్పించిన ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్కి చెందిన ఆస్తులని ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దాదాపు 25 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నటువంటి నిదా ఖాన్ని గత వారం 7న ఛత్రపతి సంభాజీనగర్లోని కార్పొరేటర్ మతీన్ పటేల్ నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతీన్ పటేల్ కు చెందిన ఇల్లు కార్యాలయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. ఎన్క్రోచ్మెంట్ ఆఫీసర్ సంతోష్ వాబ్లే నేతృత్వంలో ఈ కూల్చివేత డ్రైవ్ నిర్వహించారు. ఈ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ముందే నోటీసులు జారీ చేసినప్పటికీ కార్పొరేటర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల ఆరోపణలు ధృవీకరించబడటంతో మతీన్ పటేల్ తన కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో నిందితులకి సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు భారీ భద్రత మధ్య ఈ కూల్చివేత పనులను చేపట్టారు.